పుష్కరాల్లో కొత్తగా 30 మందికి అంతమందికి తర్పణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చారు. పుష్కరాల్లో గవర్నమెంట్ చేయవలసింది లా అండ్ ఆర్డరే, ఇంకేమీ ఉండదు. క్యూ కంట్రోల్ చేయడం ఒకటే వాళ్ళ పని. అక్కడే ఫెయిల్ అయ్యారు. దాని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఒకసారి చదవండి. మరి మీరు పాత్రికేయులు కూడా చదవడం మానేస్తారని. ఆ కమిషన్లో ఏమని రాశాడంటే ఆయన రిపోర్టు, ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాశాడు. ముహూర్తం మూఢనమ్మకం అని రాశాడు ఆయన. ముహూర్తం మూఢనమ్మకం అయితే పుష్కరమ మూఢనమ్మకమే. మనం ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నాం, పలానా ముహూర్తంలో మంచిదని. ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాస్తే ఇంకా దాని మీద అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. లేకపోతే ముహూర్తం మూఢనమ్మకం అంటామని పెద్ద అల్లరి చేద్దరు. మన సంస్కారం అంతా తీసి ఎక్కడో పారేస్తారు మీ కమిషన్ అని. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఒకసారి చూడండి, నెట్లో ఉంది, మీకు పంపమంటే పంపుతాను నేను ఆ కమిషన్ రిపోర్ట్ మొత్తం. సోమయాజుల కమిషన్ నేను అనుకోవడం, సోమయాజులు గారు రాయలేదు అది నేను అనుకోవడం. ఎందుకంటే అది వచ్చిన టైంకి ఆయన ఒంట్లో బాగలేదు. ఎవడో చేత వాళ్ళు రాయించేసుకున్నారు, సోమయాజులు గారు సంతకం పెట్టేసి ఉంటాడు, లేకపోతే సంతకం కూడా వాళ్ళు పెట్టేసి ఉంటారు. ఏం పెద్ద కష్టమేం కాదు. అదే నాకు నిజంగా అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వరరావుకి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను, ఏదో పట్టుకుంది ఇది ఒక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు, యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదు అంటే యాసిడ్లు పోసేస్తుంటారు. అది సైకియాట్రీ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను అనలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను, గుర్తుందా? హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందిరా అంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటే ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి, నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో. నాపిడా మయన్మార్, దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి. నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్, 10 వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు. ఇది 10 వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి? అందుకే మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం.